దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చెరోష్ మీ అందరికీ ప్రభు నామం పేరిటి వందనాలు. ఈ దిన లేఖన భాగంలోనికి మనం వెళ్దాం. మనందరము కలిసి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేసుకున్నట్లు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము, 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతా ఉన్నా. అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది. పౌల్ గారు ఇక్కడ కొరింథీ సంఘానికి రాస్తూ చెప్తున్న మాట, అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనముల గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును. సో ఆయన అతిశయపడకూడదు కానీ అతిశయపడవలసిన పరిస్థితి వచ్చిందంట. ఎందుకు వచ్చింది? ప్రభు దర్శనాల గూర్చి ప్రత్యక్షతలను గూర్చి. ఒక్కొక్కసారి ప్రభు మనతో సన్నిహితంగా ఉన్న కారణాన్ని బట్టి, అంటే ప్రభు ఎక్కువగా మనల్ని దర్శించడం, ఆయన స్వరం వినిపింప చేయడం, లేకపోతే కలలు రావడం, లేకపోతే దేవుడు జరగబోయేది ముందే మనకి బయలుపరచడం, లేకపోతే మనం ప్రార్థన చేసిన వెంటనే అద్భుత ఆశ్చర్యక్రియలు జరగడం, ఇలా దేవుడు అతి సన్నిహితంగా మనకి రావడాన్ని బట్టి ఒక్కొక్కసారి అతిశయపడకూడదు కానీ అతిశయపడే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే దేవుని ప్రత్యక్షత అధికంగా ఉన్నప్పుడు దేవుడు నాతో ఇంత సన్నిహితంగా ఉన్నారే అని ఒక ఆత్మీయ గర్వం అనేది మనలోకి వచ్చే ప్రమాదం ఉంది. సో ఇక్కడ పౌల్ గారు అదే చెప్తున్నారు, అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనముల గురించి ప్రత్యక్షల గురించి మీకు చెప్పుదును అని చెప్పి ఆయనకి కలిగిన దర్శనం గురించి వివరిస్తూ 6వ వచనానికి వచ్చేసరికి అంటారు, అతిశయపడుటకు ఇశ్చయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును గాని నా యందు ఎవడైనను చూచిన దానికన్నా నా వలన వినిన దానికన్నా నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. అంటే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి? అతిశయపడడం మానేసుకున్నారంట ఆయన. ఎందుకు మానేసుకున్నారు? నిజంగా ఆయనకు కలిగిన ప్రత్యక్షతలను బట్టి చాలా అతిశయించారు, కానీ మానేసుకున్నారంట. ఎందుకు మానేసుకున్నారంటే, నేను చెప్పిన దాన్ని బట్టి, మళ్ళొకసారి మాట చదువుతున్నా, నేను చూచిన దానికన్నా నా వలన వినిన దానికన్నా నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించడం మానుకొనుచున్నా. అంటే నేను చూసిన దానికన్నా, నేను చెప్పిన దానికన్నా ఎవరైనా నన్ను ఎక్కువగా ఎంచుకుంటారేమో, నన్ను ఎక్కువ ఘనపరిచేస్తారేమో అని భయపడి ఈయన అతిశయించడం మానేశాడంట. ఇప్పుడు చూడండి, నాకు ఈ రీతిగా కలుగుతున్నాయి దర్శనాలు అని 10 మందిలో మనం చెప్పామనుకోండి, వచ్చిన ఆ కళ అలా నెరవేరిపోయింది, ఆ దర్శనం అలా జరిగిపోయింది, ఇలా ప్రార్థన చేయగానే అద్భుతం జరిగిపోయింది. ఇంకా అందరూ ఏమంటారు, పలానా ఆవిడికి దర్శనాలు ఉన్నాయంట, పలానా ఆవిడి స్వస్థతలు ఉన్నాయంట, ఇలా ప్రార్థన చేయగానే అలా అద్భుతాలు జరిగిపోతున్నాయంట అనేసి ఒక నేమ్ ఫేమ్ వచ్చేసరికి ఆటోమేటిక్గా మన దగ్గర ఏమొస్తుంది? గర్వం వస్తుంది. ఆత్మీయ గర్వం అంటారు దాన్ని. ఆటోమేటిక్గా మనకి ఏమొచ్చేస్తుంది? గర్వం వచ్చేస్తుంది. గర్వం గురించి ఆల్రెడీ ఈ ఫాస్టింగ్ ప్రేస్లో దేవుడు చెప్పారు, కానీ మళ్ళీ ఎందుకో ఇది వాక్యము రాత్రికాలం ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ ఇదే మాట దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. సో మరి ఇంకా మనలో ఈ భ్రష్ట స్వభావంలో గర్వం ఎక్కడుందో మనము ఒకసారి రీచెక్ చేసుకుందాం. దీని కొరకు మనం కొంచెం లోతుగా ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 55వ వచనాన్ని నేను చదువుతున్నా. సంఖ్యాకాండం 33:55. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చుదురో వారు మీ కన్నుల్లో ముండ్లుగాను మీ పక్కలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశంలో మిమ్మను బాధ పెట్టుదురు. సో ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారు అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడుదల పొంది
కనాన్లో ప్రవేశించిన తర్వాత కనానులో ఉన్న ఆ ప్రజలు, అంటే ముందు కనాన్లో వీళ్ళు ప్రవేశించక ముందు ఏ జాతులు అయితే అక్కడ ఉన్నాయో వాళ్ళందరినీ, ఆ కనానీలందరినీ వెళ్ళగొట్టేయమని చెప్పారు. ఏ ఒక్కరిని ఉంచుకోవడానికి వీల్లేదు. సో ఆ జాతులన్నీ వెళ్ళిపోవాలా, వీళ్ళు ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలా, అక్కడ ఉన్న సమృద్ధిని వీళ్ళు అనుభవించాలి. అది దేవుని చిత్తమై ఉంది. సో ఆ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఒకవేళ వాళ్ళని ఉండనిస్తే, వాళ్ళని గనక దేవుని సన్నిధిలో ఆ కనాను దేశంలో వీళ్ళతో పాటు ఈక్వల్గా గనక ఉండనిస్తే ఇప్పుడు ఏం జరిగిద్దంట, వాళ్ళు ఎలా మారుతారంటే ఒక ముళ్ళుగా లేకపోతే ఒక ఉరిగా మారే ప్రమాదం ఉంది. సో ఇలాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి ముందుగానే దేవుడు చెప్తున్నారు, వాళ్ళని వెళ్ళగొట్టేయండి. వాళ్ళని వెళ్ళగొట్టకుండా మీరు వాళ్ళతో కలిసి ఉండొద్దు అని దేవుడు క్లియర్గా చెప్పారు. ఇక్కడ పౌల్ గారు అంటున్నారు కదా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా నేను ఒకసారి చదువుతున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఇప్పుడు ఈయన కలిగిన ప్రత్యక్షతలు అత్యధికంగా ఉన్నాయి కాబట్టి ఈయనకేం రావచ్చు, గర్వం రావచ్చు. ఒకవేళ గర్వం వస్తే ఈయన దేవుని కృపలో నుంచి రాలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దేవునికి అసహ్యమైంది గర్వం. కాబట్టి ఈయన నలగొట్టడానికి ఏం పెట్టారంట, దేవుడు ఒక ముళ్ళు పెట్టారంట. సో సంఖ్యాకాండంలో కూడా దేవుడు ఏం చెప్తున్నారంట, ఒకవేళ మీ ఎదుటి నుంచి ఆ దేశ నివాసుల్ని వెళ్ళగొట్టకపోతే, అన్య జనాంగం మీ దగ్గర ఉంటే వాళ్ళు ఎలా మారే ప్రమాదం ఉంది, పక్కలో శూలాలుగా ఉండే ప్రమాదం ఉంది, మీ కళ్ళల్లో ముళ్ళుగా ఉండే ప్రమాదం ఉంది. ఎవరినైతే మీరు ఉండనిచ్చారో వాళ్ళ ద్వారా మీరు బాధపడే అవకాశం వస్తుంది. కాబట్టి మీరు వాళ్ళందరినీ క్లియర్ చేసేయాలి అని దేవుడు చాలా క్లియర్గా చెప్పారు. సో ఇంకొక మాట చదువుదాం. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 23వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నా. 23:12. అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనులను హత్తుకొని వారితో వియ్యమొంది వారితో మీరును మీతో వారును సాంగత్యం చేసిన యెడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుటి నుండి ఈ జనులను కొట్టివేయటం మానును. మీ దేవుడైన యెహోవా మీకిచ్చి ఉన్న ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ పక్కల మీద కొరడాలుగాను మీ కళ్ళలో ముండ్లుగాను ఉండుదురు. సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారు, మీతో గనక వాళ్ళు వియ్యమొందితే, అంటే వాళ్ళతో మీరు మీతో వాళ్ళు గనక కలిసి సాంగత్యం చేస్తే, వాళ్ళ పిల్లల్ని మీరు ఇచ్చుకుని మీ పిల్లల్ని వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళతో వియ్యమొంది, ఎవరైతే అన్య జనాంగంగా ఉన్నారో కనానీలు, హివ్వీలు, హిత్తీలు వీళ్ళందరూ, వాళ్ళందరినీ మీరు వెళ్ళగొట్టకుండా కనుక ఉంచుకుంటే, వాళ్ళతో కలిసి వియ్యమొందితే, వాళ్ళని హత్తుకుంటే ఏం జరుగుతుందంట, 13వ వచనంలో అంటారు, మీ దేవుడైన యెహోవా మీ ఎదుటి నుండి ఈ జనులను కొట్టివేయుట మానును. దేవుడేం వెళ్ళగొట్టడు. వెళ్ళగొట్టే బాధ్యత ఎవరిది? ఇశ్రాయేలు ప్రజలది. దేవుడు ఆ ప్రజలందరినీ వెళ్ళగొట్టేసి క్లియర్ చేసేసిన తర్వాత ఇశ్రాయేల్ని పెట్టొచ్చు కదా. దేవుడు అలా చేయలే. మీరెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని వెళ్ళగొట్టేసి మీరు ఆ ల్యాండ్ని స్వతంత్రించుకోండి అని చెప్పారు. అంటే వాళ్ళు అక్కడే ఉన్నారు. గత కొన్ని ఏండ్లు 400 ఏండ్లుగా వాళ్ళు అక్కడే ఉన్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేసి దాన్ని జయించి వీళ్ళు స్వాధీనపరచుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మనలో ఒక భ్రష్ట స్వభావం, నేను దినాన్ని ప్రభు చెప్పారు కదా, శరీర స్వభావం, భ్రష్ట స్వభావం, మన పుట్టుకలో నుంచి వచ్చిన స్వభావం అది అలా పాతుకుపోయి ఉండిపోయింది. దేవుడేం దాన్ని తీసేయరు. కానీ
ఆత్మ చేత మనం దానితో పోరాడి ఆ భ్రష్ట స్వభావాన్ని మనం వెళ్ళగొట్టేయాలి. మనం వెళ్ళగొట్టి యుద్ధము చేసి దాన్ని జయిస్తే, యుద్ధం చేసి జయిస్తే దేవుడు మనకి జయ జీవితాన్ని ఇచ్చేస్తారు దానిపైన. లేదు నేను దాంతో కలిసి సాంగత్యం చేస్తా, దాంతో కలిసి ఆ భ్రష్ట స్వభావాన్ని నాలోనే ఉంచుకుంటా, ఆ శరీర క్రియలకి నేను లోబడిపోతా, నేను ఆ గర్వంలో కొనసాగుతాను అని గనక నువ్వు అనుకుంటే అది ఎలా మారుతుందంట? దేవుడేం దాన్ని తీయరు, కానీ అది నీకు ఎలా మారుతుంది అంటే ఉరిగా మారుతుంది, నీ పక్కల మీద కొరడాలుగా మారుతుంది, నీ కళ్ళల్లో ముళ్ళుగా మారుతుంది, కంప్లీట్గా నిన్ను నాశనం చేసేస్తుంది. సో కనానీలు ఉన్న కారణాన్ని బట్టి, వాళ్ళతో వియ్యమందిన కారణాన్ని భయంకరమైన నాశనం జరిగింది అక్కడ. దేవుడు ఉగ్రత దిగి వచ్చింది. సో ఈరోజు భ్రష్ట స్వభావం మనలో కంటిన్యూ అయితే గనక, మనం దాంతో సాంగత్యం చేసి కంటిన్యూ చేస్తే గనక అది మనకి నాశనంగా మారుతుంది, ఉరిగా మారుతుంది, ఒక ముళ్ళుగా మారుతుంది. సో మరి ఇక్కడ పౌల్ గారికి ముళ్ళు ఎందుకు వచ్చింది? సో మనం ఒకసారి ఆలోచించేద్దాం. మనం అందరం శరీరంలోనే ఉన్నాం. కొంచెం జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకోండి. సో మనమందరం శరీరంలోనే ఉన్నాం. ఈ శరీరంలోంచి మనం చనిపోతే, విడుదల పొందితే తప్ప ఈ భ్రష్ట స్వభావం కంప్లీట్గా మనలో నుంచి తొలగిపోదు. ఏదో చోట పడిపోతూ ఉంటాం. సో అలా పడిపోతామని దేవుడికి తెలుసు. ఒకవేళ పౌల్ గారికి కలిగిన ఈ దర్శనాలను బట్టి, ప్రత్యక్షతలను బట్టి ఈయన కూడా పడిపోయే ఛాన్స్ ఉంది. దేంట్లో పడిపోయే ఛాన్స్ ఉంది? గర్వంలో పడిపోయే ఛాన్స్ ఉంది. నెబుకద్నెజర్ రాజు దానియేలు గ్రంథంలో మనం చూస్తాం 5వ అధ్యాయంలో చాలా దేవుడు బ్లెస్ చేశారు ఆయన్ని. చాలా బ్లెస్ చేశారు. అధికారం ఇచ్చారు, ఐశ్వర్యం ఇచ్చారు, అందరి మీద ఒక తను అనుకున్నది అనుకున్నట్లు చేసే అంత ఆ పవర్ ఇచ్చారు ఆయనకి. అయితే ఆయన ఏం చేశాడంట, అక్కడ ఒక మాట ఉంటుంది, ఒకసారి నేను చదువుతాను చూడండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము, ఒక్క మాట చదువుకుందాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం. అయితే అతడు మనస్సున గర్వించి, ఏం చేశాడంట, మనసులో ఏమొచ్చింది, అతనికి ఇచ్చిన ఆ ఘనతను బట్టి 18వ వచనంలో చదివితే, రాజా చిత్తగించు మహోన్నతుడగు దేవుడు మహాదశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరుకి ఇచ్చాను. రాజ్యాన్ని ఇచ్చారు, ఘనతనిచ్చారు, మహద్దశనిచ్చారు, గొప్పగా హెచ్చించారు దేవుడు. ఇప్పుడు ఆయనకి ఏమొచ్చింది? ఆ హెచ్చింపును బట్టి ఆయన మనస్సున అతిశయం వచ్చేసింది. ఇంకొక మాటలో గర్వించి, మనల్ని దేవుడు హెచ్చిస్తూ ఉన్న కారణాన్ని బట్టి, అది ఆత్మీయంగా అవ్వచ్చు, శారీరకంగా అవ్వచ్చు, ఆర్థికంగా అవ్వచ్చు, దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు భయంకరమైన పాపం, అతిశయంలో పడిపోయే ప్రమాదం చాలా ఉంది. ఇదొకటే కాదు, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. 2వ దినవృత్తాంతముల గ్రంథము, ఇది కూడా నేను చదువుతాను చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా చదువుతున్నా. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. ఇది రాజైన ఉజ్జియా కోసం రాసిన మాట. రాజైన ఉజ్జియా ఏం చేశాడంట, స్థిరపడ్డాడు. దేవుని కృపను బట్టి మంచిగా స్థిరపడ్డాడు. స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. గర్వం వస్తే వెంటనే ఏమొస్తుందంట? గర్వం వస్తే ఏమొస్తుంది? సామెతల గ్రంథంలో చాలా చక్కని మాట. గర్విస్తే సామెతలు 16:18 నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. నీలో అతిశయమైన గర్వమైన వచ్చింది అంటే నువ్వు నాశనం అయిపోతావని అర్థం. సో దానికి సైన్ అన్నమాట. అది ఆత్మీయ గర్వమైనా, శారీరక గర్వమైనా, ఏ గర్వమైనా నీలోకి వచ్చింది, నువ్వు ఐఎమ్ గ్రేట్ అని అనుకుంటున్నావు, మనసులో, నీకు బయట కాదు, మనస్సులో గర్వం వచ్చింది అంటే నువ్వు నాశనానికి వెళ్ళిపోతున్నావు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయంలో కూడా ఇంకొక రాజు మనకు కనపడతారు.
32వ అధ్యాయము 25వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకి తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకి యూదా యెరూషలేముల వారి మీదకి కోపము రాగా, హిజ్కియా హృదయ గర్వమును విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమను తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినముల్లో యెహోవా కోపం జనుల మీదకి రాలేదు. ఇక్కడ హిజ్కియా అనే రాజు కూడా ఏం చేశాడంట? హృదయ గర్వము చేత దేవుడు చేసిన మేలులకి తగినట్లుగా ప్రవర్తించలేదంట. నెబుకద్నెజరు విషయంలో, ఉజ్జియా విషయంలో, హిజ్కియా విషయంలో కూడా వీళ్ళ మీదకి దేవుని ఉగ్రత దిగి రావడానికి కారణం ఏంటంటే గర్వము. సో ఆ గర్వము ఇప్పుడు పౌల్ గారిలో కూడా వచ్చే ప్రమాదం దేవుడికి కనిపించిందంట. సో ఆ సామెతల గ్రంథంలో రాయబడినట్లుగా ఈయన నాశనం అయిపోవడం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు నేను కూడా నాశనం అయిపోవడం దేవుడికి ఇష్టం లేదు. ఇంకొక మాట చదువుతాను. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 23వ వచనం. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. గర్వం వస్తే ఏమొస్తుంది? ఇంకా తగ్గిపోతాం, దేవుని కృపలో నుంచి తగ్గిపోతాం. ఆ కృపను పొందుకోవడానికి మనకు అర్హత ఉండదన్నమాట. సో మనలో గర్వం అనేది ఒక కనానీయుల ప్లేస్లో పెట్టుకుందాం. దేవుడు ఏం చెప్తున్నారు? ఆ కనానీయులను ఎలగొట్టేయాలి కంప్లీట్గా, లేకపోతే అమ్మోనీయులను కంప్లీట్గా నాశనం చేసేయాలి. లేకపోతే దేవుని ఆజ్ఞను మనం అతిక్రమించిన వాళ్ళం అవుతాం. సో ఎప్పటికప్పుడు మనం దాన్ని వెళ్ళగొట్టుకోవాలంటే మన వల్ల కాదు కదా. శరీరం, భ్రష్ట స్వభావం, అది మన వల్ల కాదు. కాబట్టి దేవుడు దీనికి ఒక సొల్యూషన్ ఇస్తున్నారు. ఏంటి ఆ సొల్యూషను? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం మరొకసారి నేను చదువుతున్నా. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. సొల్యూషన్ ఏంటంటే ఒక ముళ్ళు. ఆమేన్. సో దేవుడికి ఎంత ప్రేమ అంటే మన మీద మనం ఎక్కడ తప్పిపోకూడదు, మనం ఆయన కృపలో నుంచి ఎక్కడ రాలిపోకూడదు. సో మనం ఎక్కడ గర్వపడకూడదు. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం తగ్గించుకుని ఆయన పాదాల చెంత ఎప్పుడూ కన్నీటితో మనం దేవుని సన్నిధిలో కనబడాలి. అలా తగ్గింపు రావాలంటే ఏముండాలంట? పక్కలో ఒక ముళ్ళు ఉండాలి. అది కూడా ఎలాంటి ముళ్ళు అంట? భయంకరంగా బాధ పెట్టే ముళ్ళు, మామూలు ముళ్ళు కాదు, మామూలు ముళ్ళు కాదు. ఆయన చెప్తారు కదా 8వ వచనంలో, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. 3 సార్లు చాలా ప్రార్థన చేశారంట ఆయన. ఎందుకు 3 సార్లు ప్రార్థన చేశారు అంటే దానివల్ల చాలా శ్రమ, బాధ ఆయనకి కలుగుతూ ఉంది. కానీ దేవుడు దాన్ని అనుమతించారు. బట్ అది ఆ బాధ కలుగజేసేది ఎవరు? దేవుడు కాదు. దేవుడు ఆ ముళ్ళు ఆయన జీవితంలోకి రావడానికి దేవుడు అనుమతించారు. కానీ బాధ పెట్టేది ఎవరు? సాతాను దూత. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ దేవుడే నన్ను బాధ పెడుతున్నాడని ఫిక్స్ అవ్వద్దు. దేవుడు జస్ట్ ఓకే అన్నారు అంతే. సాతాను గారు నిన్ను ఎలా కొట్టాలో అలా కొట్టి నిన్ను బాధ పెట్టడానికి దేవుడు జస్ట్ ఓకే అన్నారు అంతే. నీ కలుగుతున్న శ్రమ, బాధ ఎక్కడి నుంచి వస్తుందంటే సాతాను దగ్గర నుంచి వస్తుంది, దేవుడి దగ్గర నుంచి రాదు. ఆయన ఇష్టపూర్వకంగా ఎవరిని బాధ పెట్టే దేవుడు కాదు. అది కూడా ఎందుకు దేవుడు ఓకే చెప్తున్నారు అంటే నీలో గర్వం వచ్చి నువ్వు నాశనం అయిపోకుండా ఉండడానికి. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఇప్పుడు ఇంతగా హెచ్చిపోకుండా ఆ శరీర స్వభావంలో, ఆ భ్రష్ట స్వభావంలో మనం పడిపోయి దేవునికి దూరం అయిపోకుండా ఆ ముళ్ళును దేవుడు అనుమతించారు. ఆ ముళ్ళు ద్వారా సాతాను మన మీద ఏదో రీతిగా దాడి చేస్తూ ఉంటాడు. అది వ్యాధి అవ్వచ్చు, అది కుటుంబ సమస్య అవ్వచ్చు, అది ఆర్థిక ఇబ్బంది అవ్వచ్చు. నీ జీవితంలో ఏదో ఒక ముళ్ళు ఖచ్చితంగా ఉంటుంది. ఆమేన్. నువ్వు ప్రార్థన చేస్తే చుట్టూ ఉన్న వాళ్ళందరికీ స్వస్థతలు వస్తాయి, కానీ నీలో మాత్రం బలహీనత ఉంటుంది. లేక నువ్వు ప్రార్థన చేస్తే అందరికీ ఆర్థిక సమృద్ధి వస్తుంది, కానీ నీలో మాత్రం ఒక లోటు కనబడుతూ ఉంటుంది.
నువ్వు ప్రార్థన చేస్తే అందరికీ ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు, కానీ నీ నీ సొంత విషయంలో మాత్రం ఒక లోటు కనబడుతూ ఉంటుంది. ఎందుకు? అలా జరిగింది మనకు కూడా జరిగిపోవచ్చు కదా. ఇప్పుడు పౌలు గారు నడికట్టు ముట్టిన వాళ్ళకి స్వస్థతలు వచ్చేసినాయి అంట. ఆయన నీడబడ్డ వాళ్ళకి స్వస్థతలు, కర్చీఫ్ ముట్టుకున్న వాళ్ళకి స్వస్థతలు, అన్నీ స్వస్థతలే, కానీ ఈయనకి మాత్రం ముళ్ళుంది. ఎందుకు? ఈయన అత్యధికంగా హెచ్చిపోకుండా ఉండే నిమిత్తం. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు నీ జీవితంలో ఒక ముళ్ళు ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఒక ముళ్ళు ఉంటుంది. ఒక ముళ్ళు ఇంకా ఎక్కువ కృప పొందుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువ ముళ్ళులు ఉంటాయి. ఆమేన్. కానీ ఒకటైతే ఖచ్చితంగా ఉంటుంది, ఒకటి లేకుండా మాత్రం ఎవడో ఉండడు నాకు తెలిసి. వాక్య ప్రకారంగా చూస్తే ఒక్క ముళ్ళు ఖచ్చితం. ఇంకా ఎక్కువ కృప దేవుడి నుంచి నువ్వు పొందుకోవాలనుకుంటే 2 ముళ్ళులు ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఐ థింక్ ఎన్నైనా ఉండొచ్చు. రైట్. ప్రైజ్ గాడ్. ఆ ఒక్క ముళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కేవలం దేవుడు దాన్ని కూడా నీ మేలు కొరకే అనుమతించారు, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. సో ఇక్కడ 3 సార్లు ఈయన ప్రార్థన చేశారంట. మనము ప్రభు జీవితంలో కూడా చూస్తే గెత్సెమనే తోటలోకి వెళ్తే అక్కడ ప్రభు కూడా ముమ్మారు ప్రార్థన చేశారంట. ప్రభువా, ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించండి, అయ్యా నా వల్ల కావట్లేదు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 44వ వచనం చదివితే అక్కడ ముమ్మారు గెత్సెమనే తోటలో ఎంతో దీనంగా యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. మత్తయి 26:44 నేను చదువుతున్నాను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశాను. మరి ప్రభుకి ఆన్సర్ వచ్చిందా? యేసుక్రీస్తు ప్రభువే తండ్రి దగ్గరికి వెళ్ళి 3 సార్లు అదే మాటలు పలుకుతూ, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, దేవా నా చిత్తం కాదు నీ చిత్తమే జరిగించబడునుగాక అని ఆయన పలుకుతా 3 సార్లు ప్రార్థన చేశారంట. కానీ ప్రభు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. తండ్రి అయిన దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదంటే ఆ గిన్నెలో తాగితేనే అందరికీ రక్షణ. బట్ ఇంకొక అద్భుతం అక్కడ ఏం జరిగిందంటే, దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, కానీ దాన్ని భరించడానికి కావాల్సిన కృప దేవదూతను పంపించి ఆయన బలపరిచి సిలువకి అప్పగించబడక మునిపే సిలువ కార్యం జరిగించడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలను ఆయనకి ఇచ్చారు, ఆ కృప ఇచ్చారు. ఆమేన్. సో ఈరోజు ముళ్ళు తీసే ప్రభువా అని పౌలు గారు ప్రార్థన చేస్తే ముళ్ళు తీయలేదంట. కానీ అక్కడ అద్భుతమైన మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం విశేషముగా నా బలహీనత యందే నేను బహుగా అతిశయపడుదును. సో ఈ ముళ్ళు తీసే ప్రభా అని 3 సార్లు ప్రార్థన చేస్తే ముళ్ళు తీయను, కానీ దాన్ని తట్టుకునే కృప మాత్రం నేను నీకు ఇస్తాను అన్నారంట ప్రభు. ఈరోజు ఒక్కొక్క ముళ్ళు దేవుడు తీయడు. ఆయనకి ఇష్టం లేక కాదు, తీసేయచ్చు. ఆయనకి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. నీ జీవితంలో దేవుడు కార్యం చేయాలంటే నిమిషం పని కాదు ఆయనకి. రెప్పపాట్లో అద్భుతాలు చేసే దేవుడు. కానీ ఒక్కొక్క ముళ్ళు పోదు, అది మన జీవితకాలం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈరోజు బాగున్నారు అనుకుంటే రేపు పొద్దున్నే ఏదో పెద్ద బండరాయి లాంటి సమస్య వచ్చి నెత్తిమే పడుతుంది వాళ్ళ ద్వారానే. సో ఎందుకు? ఈరోజు బాగున్నారు కదా, రేపు ఎందుకు ఇలా మారిపోయాడు ఈయన, నిన్న బాగానే ఉన్నాడు కదా, ఈరోజు ఎందుకు ఇలా మారిపోయారు? సడన్గా అర్థం కాదు మనకి. ఎందుకు అర్థం కాదంటే దేవుడు అనుమతిస్తారు అలాంటి. ఒకవేళ నీలో గర్వం వచ్చేస్తుందేమో, నీలో తగ్గింపు దేవుడు కనబడడం లేదేమో, నీకు ఇంకా దేవుడు ఎంత కృపనిచ్చేసారని హెచ్చిపోతున్నావేమో, బయటికి కనిపించకపోవచ్చు. నీ హృదయంలో కనుక నీకు గర్వం వచ్చేసే ఛాన్స్ ఉండొచ్చు. ఒక ముళ్ళు గుచ్చుతారు దేవుడు. గుచ్చడానికి దేవుడు అనుమతిస్తారు. అనుమతించినప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో అలా యాక్సెప్ట్ చేసి దేవుని కృపను మనము ఆశ్రయించిన వారముగా దేవుడి సన్నిధిలో సంపూర్ణంగా ఆయన కృపలో ముందుకు కొనసాగునట్లు దేవుడు సహాయం చేస్తారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఇంకొంచెం ముందుకెళ్దాం. యేసుక్రీస్తు ప్రభువే కాకుండా పేతురు గారు అంటారు కదా, ప్రభువా నా ప్రాణమైనా పెడతాను కానీ నేను నిన్ను విడిచిపోను అంటారు.
ప్రభు అంటారు కదా, నువ్వు ముమ్మారు బొంకుతావు, నేను తెలియదు అనేసి ముమ్మారు అబద్ధం ఆడతావు నువ్వు అని చెప్పినప్పుడు ఎట్టి పర్సులో ఆడని ప్రభు అంటారు. సో ఆయన అబద్ధం ఆడిన తర్వాత కోడికి వస్తుంది, ప్రభు చూస్తారు, అప్పుడు ఈయన బయటికి వెళ్ళి ఏడుస్తారు, పశ్చాత్తాపడతారు, మారుమనసు పొందుతారు. తర్వాత ప్రభు వాళ్ళకి ప్రత్యక్షమైనప్పుడు 3 సార్లు ప్రభు అడుగుతారు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా, అయితే నా గొర్రెలను కాయి. ఎంత కృపనిచ్చారంటే దేవుడు, ఏ నోటితో అయితే బొంకాడో ఆయన అదే నోటితో యేసు క్రీస్తు ప్రభువే గొప్ప దేవుడని అందరి ఎదుట నిలవబడి మాట్లాడే కృప ఫస్ట్ పేతురు గారికే దక్కింది. ఎందుకు? ఆయన బహుబలహీనుడు. ఆ విషయంలో ధైర్యంగా నిలబడి చెప్పగలిగే శక్తి సామర్థ్యాలు ఆయన దగ్గర లేవు, కానీ దేవుని కృప చేత దాన్ని జయించి నిలవబడగలిగాడు. ఆమేన్. సో నువ్వు ఎక్కడ బలహీనుడివో అక్కడే బలవంతుడిగా దేవుడు నిన్ను చేస్తారు. అదే ఇక్కడ పౌలు గారు చెప్తున్నారనమాట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ అధ్యాయము 10వ వచనం, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. ఏ విషయంలో మనం బలహీనమో అదే విషయంలో బలవంతులుగా దేవుని కృప నిన్ను చేస్తుంది. పేతురు గారు ధైర్యంగా నిలవబడి ఒక చిన్న బిడ్డ ముందు నేను ఆయన శిష్యుని అని చెప్పడానికి భయపడ్డాడు. ఆ విషయంలో ఆయన బలహీనుడు, కానీ ప్రజలందరి ఎదుట, అధికారుల ఎదుట నిలవబడి యేసు క్రీస్తు ప్రభు రక్షకుడు, ఆయన శిష్యుని నేనని చెప్పడానికి తర్వాత అతిశయించాడు. అలాంటి కృపను దేవుడు ఆయనకి ఇచ్చారు. ఆమేన్. ఈరోజు ఎక్కడ మనం బలహీనమో అక్కడే బలవంతులుగా దేవుడు చేస్తారు. నువ్వు శారీరకంగా బలహీనరాలువా, నీ శరీరం ద్వారా దేవుడు అద్భుత రీతిగా నిన్ను వాడుకుంటారు. నువ్వు మాట్లాడే జ్ఞానం లేదా, దేవుడు అద్భుతమైన ఆత్మజ్ఞానం ఇచ్చి నిన్ను నిలవబెట్టి వాడుకుంటారు. నువ్వు ఇంక ఏ విషయంలో బలహీనరాలువో అదే విషయంలో నిన్ను బలపరిచి, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లో, నిందల్లో, ఇబ్బందుల్లో, హింసలో, ఉపద్రవంలో నేను సంతోషించుచున్నాను. ఆమేన్. ఇప్పుడు మనకి ఏం కలగాలి? దీనికి క్వైట్ ఆపోజిట్ కలిగిద్ది మనకి. సో దేవుని కృపలో బలహీనతలు వస్తాయి, నిందలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, హింసలు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి. అయితే వాటిల్లో మనం ఏం చేయాలి? సంతోషించాలి. ఎందుకు సంతోషించాలంటే నిజంగా ఈ యొక్క ఫార్ములా మనకు తెలిస్తే, దీనిలో ఉన్న మర్మాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మనం సంతోషిస్తాం. ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళు సంతోషించరు, వాళ్ళు ఏడుస్తా కూర్చుంటారు. ఏమని సంతోషించాలంట? మనకు కలిగిన బలహీనతలో దేవుడి బలం పరిపూర్ణమవుతుందని సంతోషించాలి. మనకు కలిగిన నిందల్లో దేవుడు అత్యధికమైన మహిమ మనకి ఇస్తారని సంతోషించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటారు కదా, జనులు మిమ్మల్ని నిందించి, దూషించి, అవమానించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అంటారు ప్రభు. సో ఒకవేళ ఎవరైనా నిన్ను తిట్టారా దేవుని కోసం, నిన్ను నిందించారా, నిన్ను అవమానించారా, నువ్వెవరువు? ధన్యురాలివి. ఆమేన్. ఫలం అధికమైపోతూ ఉంటుందంట. దేవుడిచ్చే ఆ ఫలితం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది నీకు. సో అలా పెరగాలని ఒకవేళ దేవుడు ఆ ముళ్ళు అనుమతిస్తే, ఎవరైనా నిన్ను నిందించే అవకాశం దేవుడిస్తే, దేవుడు ఇవ్వకుండా ఎవ్వరూ నీ మీద లేవరు. ఇది గుర్తుపెట్టుకోండి. నిన్ను ఎవరైనా వ్యతిరేకిస్తున్నారా, నీ మీద ఎవరైనా వ్యాజ్యం ఆడుతున్నారా, నీకు వ్యతిరేకంగా దేవుని విషయంలో నిన్ను అవమానిస్తున్నారా, దేవుడు అనుమతించకుండా అది జరగదు. దేవుడు అలా అనుమతిస్తున్నారు అంటే ఖచ్చితంగా దానిలో దేవుడు నీకు అత్యధికమైన కృప దాచి ఉంచారు. ఆ కృపను నువ్వు అర్థం చేసుకుంటే ఆ నిందలో నువ్వు సంతోషించగలుగుతావు, కృంగిపోవు. అయ్యో నన్ను ఎందుకు ఇలా అనేశారు, నేను ఎంత ప్రార్థనా పరురాళ్ళగా ఉన్నప్పటికీ నన్ను ఎందుకు ఈ మాట అనేశారని నువ్వు కృంగిపోవు. దేవా నీ కృపను నేను ఇంకా పొందుకోవాలని వీళ్ళ నోటిని మీరు అనుమతించి నన్ను తిట్టడానికి అనుమతించారు కాబట్టి నేను సంతోషిస్తున్నాను. పౌలు, అపోస్తులు, పేతురు, యోహాను చూస్తాం కదా, క్రీస్తు నిమిత్తం నిందలు అనుభవించడానికి యోగ్యులుగా మమ్మల్ని ఎంచినందుకు మేము సంతోషిస్తున్నామని చెప్పారు వాళ్ళు.
అవమానపరచబడ్డానికి, నింద అనుభవించడానికి, బలహీనలుగా మార్చబడ్డానికి, ఇబ్బందులు అనుభవించడానికి పౌలు గారే చెప్తారు, ఇంకా అత్యధికమైన భారం, మేము బ్రతుకుదమన్న నమ్మకం మాకు లేనంతగా మేము కృంగిపోయామంటారు. ఇది కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. మేము కృంగిపోయాం, అత్యధికమైన భారాలు మా మీదకి వచ్చినాయి. కానీ దానిలో కూడా పునరుద్ధానుడైన ప్రభు యందు ఆయన అతిశయించాడంట. ఆమేన్. మృతులను సజీవులుగా చేసే దేవుని యందే నేను ఆనందించాను అంటారు. ఆమేన్. ఈరోజు ప్రభు యొక్క పునరుద్ధాన బలమును గుర్తెరిగే నిమిత్తం పౌలు గారు ఎలాంటి సిచ్యువేషన్కైనా సంతోషంగా అనుమతించడానికి, అంగీకరించడానికి ఆయన హృదయము ఆశపడతా వచ్చింది. ఈరోజు మనం ఇదంతా దేవుడు ఎందుకు మనకి బయలుపరుస్తున్నారంటే, ఈరోజు ఒకవేళ గర్వం అది భ్రష్ట స్వభావం నుంచి వస్తుంది, శరీరంలో నుంచి వస్తుంది. దాన్ని మనం వెళ్ళగొట్టాలి. ఒకవేళ వెళ్ళగొట్టకుండా ఉంటున్నాము అంటే ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక ముళ్ళు మనకు అనుమతిస్తారు. ఆ ముళ్ళు మనకు మంచిదే. ఆ భ్రష్ట స్వభావంలో, గర్వంలో పడిపోయి నాశనం అయిపోకుండా దేవుడు అనుమతించిన ముళ్ళు అని మనం దాన్ని యాక్సెప్ట్ చేయగలిగితే, దాన్ని తట్టుకునే శక్తి దేవుని కృపచేత మనకు అనుగ్రహించి, ఆ కృపలో మనల్ని బలపరిచి ఇంకా అత్యధికంగా దేవుని కొరకు వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఇంకా గర్వం ఉందా? ఇంకా అహంకారం ఉందా? దేవుడు ముళ్ళు పెడతారు, దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి. ఆమేన్. దీని విషయంలో మనం మార్పు చెందాలి. మన ఆలోచన విధానం మారాలి. ఒక చిన్న సమస్య రాగానే అయ్యో నాకెందుకు ఈ సమస్య వచ్చేసింది, దేవుడు నా మీద కోపగించాడు, దేవుని మీద నా కక్ష కట్టాడు, దేవుడు నన్ను ఇలా బాధ పెట్టేస్తున్నాడు అని దేవుని మీద పడి ఏడ్చే స్వభావం ఉండొద్దు. దేవుడు నీకు అనుమతించింది ఏదైనా మేలుకరమైన, అది మరణమైనా సరే మేలైనదే. ఆమేన్. అనారోగ్యమైన మేలైనదే. ఆమేన్. బాధ అయినా మేలైనదే. దేవుడు నీ జీవితంలో ఏది అనుమతించినా అది నీకు మేలుకే కానీ కీడుకి కాదు. అది పౌలు గారు యాక్సెప్ట్ చేశారు. ఈరోజు మనం కూడా యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ ఇంకా యాక్సెప్ట్ చేయకుండా ఎంతో కష్టంగా జీవితాన్ని గడుపుతూ ఉంటే ఈరోజు మారు మనసు పొందుదాం. దేవా, మీరు అనుమతించిన ఈ పరిస్థితులు నా మేలు కొరకే, తట్టుకునే శక్తిని నీ కృపచేత నాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు అని చెప్పగలిగే కృప ఇక్కడున్న అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడు ఇట్టి ధన్యతను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. సో ఈ దినము ప్రత్యేకంగా మనకున్న ముళ్ళను బట్టి దేవుని ఆరాధించే వ్యక్తులుగా ఉండాలని, దాన్ని బట్టి మారు మనసు పొంది సంతోషించే వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాట నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగాన్ని దీవించును గాక. ఆమేన్.